నమస్తే, నేను మీ సతీష్. సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతా ఉందా అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. దానికి నిన్న హైకోర్టులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అలాగే హైకోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలే కారణంగా కూడా కనిపిస్తున్నాయన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఏమిటి సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్టు నేపథ్యం అనేటువంటి వివరాల్లోకి వెళ్తే అందరికీ తెలుసు, సజ్జల భార్గవ్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, అత్యంత సన్నిహితుడు, అత్యంత నమ్మకస్తుడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్గా ఉంటూ మరి సజ్జల భార్గవ్ రెడ్డి చేసినటువంటి ఆకృత్యాలు, అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, వాళ్ళ ఇళ్లల్లో ఉండేటువంటి మహిళల పైన అసభ్యకరమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టించారో ఆ రోజున చూసాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి మహిళా నాయకురాళ్లను గురించి ఈ రోజున హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు కావచ్చు, లేదంటే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కావలి గ్రీష్మ గారు కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులుగా ఉన్నటువంటి కొందరు మహిళల పైన కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారి పైన, ఇలాంటి వాళ్ళందరిపైన, పవన్ కళ్యాణ్ గారి కుమార్తె పైన కూడా ఎంత నీచమైనటువంటి ట్రోల్స్ చేయించారు, ఎంత నీచంగా రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లల్లో ఉండేటువంటి మహిళల ఫోటోలు తెచ్చి మార్ఫింగులు చేయటాలు, అలాగే కొన్ని ఊరు పేరు లేని పత్రిక పేర్లు తీసుకొచ్చి వాటిలో కొన్ని ఆర్టికల్స్ పేరుతోటి, అంటే కొన్ని వార్తల పేరుతోటి వాళ్ళు ఎలాంటి ఒక అశుద్ధాన్ని సమాజం మీద చిమ్మారు. అవన్నీ కూడా ఈ సజ్జల భార్గవ్ రెడ్డి డైరెక్షన్లో జరిగినవే. మనం చూసాం అప్పట్లో హోంమంత్రిగా ఉన్నటువంటి, ఇప్పుడు ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేయడానికి పోలీస్ స్టేషన్లకు వెళ్తే, అయ్యా మేము మహిళలం, మా వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా ఇలాంటి నీచమైనటువంటి రాతలు రాస్తున్నారు అని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద కనీసం కేసులు కూడా పెట్టలేదు. కేసులు పెట్టడం మాట పక్కన, వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులు కూడా తీసుకోలేదు. ఆ రోజున అంత అరాచకాన్ని నడిపించాడు జగన్మోహన్ రెడ్డి కూడా. మరి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకైనటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి కూడా ఉచ్చం నీచం మర్చిపోయి సంస్కారహీనంగా భావప్రకటన స్వేచ్ఛ పేరుతోటి చేయని అరాచకాలు లేవు. ఇవన్నీ సరే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడైనా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి కదా. ఇప్పుడు కూడా లేదు, ఇంకా మారనట్లుగానే, కుక్కతోక వంకరన్నట్లు చందంగానే ఇవాల్టికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన, మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి పైన, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన, వీళ్ళందరి పైనే కాదు, వీళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళల పైన కూడా ఇంకా నీచమైనటువంటి పోస్టులు పెట్టించడం, జుగుప్సాకరమైనటువంటి భాషతోటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే మదంతో, మదమెక్కినట్లుగా విర్రవీగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ సజ్జల భార్గవ్ రెడ్డి డైరెక్షన్లోనే నడుస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా ముసుగులో, సోషల్ మీడియా పేరుతోటి ఒక డిజిటల్ డెవిల్స్ లాగా, సోషల్ సైకోల్ లాగా సమాజం మీదకి ఒక అశుద్ధాన్ని చిమ్ముతూ ఉన్నారు. అందుకని సజ్జల భార్గవ్ రెడ్డి పైన మొత్తం 14 పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదైనాయి. ఇక ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి అధికారి, పోలీస్ అధికారి, ఆయన మరి బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ద్వారా ఆయనకి ఏదైతే సజ్జల భార్గవ్ రెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో ఏవైతే తనపై నమోదైనటువంటి కేసులు ఉన్నాయో వాటిలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దు అనంటే, మమ్మల్ని సోషల్ మీడియా పోస్టులు పెట్టాము అని చెప్పి అరెస్టులు చేయాలి అని, మమ్మల్ని వేధించాలని చూస్తూ ఉన్నారు, ఇవి రాజకీయ కక్ష సాధింపులు, కాబట్టి ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా మాకు రక్షణ కల్పించండి అని చెప్పి సిగ్గు శరం లేకుండా ఈ సజ్జల భార్గవ్ రెడ్డి కోర్టును ఆశ్రయించాడు. నిన్న హైకోర్టులో ఆయన వేసినటువంటి పిటిషన్లు విచారణకు వచ్చినాయి. ఆ విచారణకు వచ్చినటువంటి క్రమంలో కోర్టు కూడా చంపపెట్టు లాంటి సమాధానం చెప్పింది సజ్జల భార్గవ్ రెడ్డికి. ముఖ్యంగా ఏవైతే రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు అని చెప్పుకుంటా ఉన్నామో, భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి, ఆ భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. కడుపుకు అన్నమే తింటున్నావా నువ్వు? ఏమిటా పోస్టింగులు? ఒక ముఖ్యమంత్రి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి,
మంత్రులుగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు కావచ్చు, ఆ మంత్రి పదవులు అనేటువంటివి రాజ్యాంగం ఇచ్చినటువంటి పదవులు. అలాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళపైన అసభ్యకరంగా అవమానకర రీతిలో వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి పోస్టింగులు సోషల్ మీడియా పేరుతోటి ఈ రకంగా చేస్తారా? ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? భావ ప్రకటన స్వేచ్ఛ అని మీరు చెప్పుకునేదానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి పోస్టింగులు పెట్టే వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని తీరాలి అని చెప్పి నిన్న న్యాయస్థానం చెప్పింది. అంటే కనీసం కాస్తైన బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. మహిళల పైన మీకు రాజకీయ ప్రత్యర్థులైతే వాళ్ళతోటి మీరు రాజకీయం చేసుకోండి. వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి మహిళల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడతారా? సోషల్ మీడియా మన చేతిలో ఉంది కదా, మనం ఏ పోస్టులు పెట్టినా మనకు చెల్లుబాటు అయిపోతుందిలే అని చెప్పేసని ఏదో రాజ్యాంగం కల్పించిన హక్కులు మనకు ఉన్నాయి, భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసని ఈ రకంగా చేస్తారా? ఇలాంటి పోస్టులు పెడతారా? వ్యక్తిత్వ హననానికి పాల్పడతారా? మహిళల్ని ఈ రకంగా అవమానిస్తారా అని చెప్పి న్యాయస్థానం నిన్న సజ్జల భార్గవరెడ్డిని చెప్పుతో కొట్టినట్లుగా ప్రశ్నించింది. వీటన్నిటికీ సమాధానాలు లేవు నిన్న సజ్జల భార్గవరెడ్డి దగ్గర. అయితే ఇవన్నీ ఒకవైపున జరుగుతూ ఉంటే ఆయన వైపున ఉన్నటువంటి న్యాయవాదులు వచ్చి ఇదిగోండి ఎల్ఓసి లుకౌట్ నోటీసులు ఇచ్చారు, ఎల్ఓసిని జారీ చేశారు మా వ్యక్తి పైన, మా పిటిషనర్ పైన, కాబట్టి ఆ ఎల్ఓసి అనేది చాలా అనైతికం, ఎల్ఓసి జారీ చేయకుండా అంటే ఆ ఎల్ఓసిని తీసేసే విధంగా పోలీసులకి ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన వాదనలు వినిపించాడు. ఆ సందర్భంలో కూడా న్యాయస్థానం నిజంగా మళ్ళీ చీవాట్లు పెట్టింది. ఎల్ఓసి జారీ చేయడంలో తప్పే ఉంది, మీరు చేసిన నేరాలు అలా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కళ్ళ ముందు స్పష్టంగా ఉన్నాయి. బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ని కాంటాక్ట్ అయ్యి ఎల్ఓసి జారీ చేయమని చెప్పి అడగటం, ఏవైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో వాటికి ఉన్నటువంటి విచక్షణాధికారాలు, కాబట్టి వాళ్ళు ఎల్ఓసి జారీ చేయమని అడగటం అదేమీ అనైతికం కాదు. అందులోనూ మీలాంటి సిగ్గు శరం లేని సన్నాసుల మీద ఎల్ఓసీలు జారీ చేయవలసిందే. ఆ ఎల్ఓసి జారీ చేయడం ఎక్కడ తప్పేమీ కాదు. కాబట్టి మీరు అలాంటి అంశాలపైన అభ్యంతరాలు వ్యక్తం చేసేటువంటి అర్హత కూడా మీకు లేదు అంటూ న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. అదే సమయంలో పోలీసులకు కూడా చెప్పింది, ఓకే వాళ్ళు ఏదో అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ మీద ఈ ఎల్ఓసి ఏదో పెట్టారు అని చెప్పి వాళ్ళని పిలిచి వాళ్ళతోటి ఎఫిడవిట్ దాఖలు చేయించుకోండి. ఏమిటది? వాళ్ళు విచారణకి సహకరిస్తాము పూర్తి స్థాయిలో, ఎక్కడా కూడా దేశం విడిచి పారిపోము అనేటువంటిది వాళ్ళని ఒక అఫిడవిట్ దాఖలు చేయడం అంటే మరి ఖచ్చితంగా మనకు బెయిల్ ఇచ్చేటప్పుడు ఎవరైతే గనక సాక్షులుగానో అంటే బెయిల్ ఇచ్చేటప్పుడు పూచీకత్తులు అంటారు కదా, ఆ రకంగా పూచీకత్తులతో కూడినటువంటి అఫిడవిట్ ఏదో దాఖలు చేయమన్నట్లున్నారు. మరి ఎల్ఓసి కూడా ఎందుకు జారీ చేశారు పోలీసులు? ఎప్పుడైతే ఆయన మీద 14 కేసులు నమోదైనాయో, కేసులు నమోదవ్వగానే వెంటనే పారిపోదామని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అది ఇంటెలిజెన్స్ నిఘా సంస్థల ద్వారా పోలీసులకు కూడా తెలుస్తుంది కదా. అందుకని అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు కూడా ఆ ఎల్ఓసి జారీ చేయాలి అని చెప్పి బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ని ఆయన సంప్రదించారు. వాళ్ళ ద్వారా ఎల్ఓసి అనేటువంటిది అంటే లుకౌట్ నోటీస్ అనేటువంటిది ఇచ్చేశారు. ఈ లుకౌట్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఏమిటి, దేశంలో ఏ పోలీస్ స్టేషన్ ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా, దేశంలో వీళ్ళు ఏ ఎయిర్పోర్ట్ నుంచి పారిపోవాలని చూసినా కూడా వెంటనే వీళ్ళు వెళ్ళి వీళ్ళ పాస్పోర్ట్ చూపించంగానే ఆ ఇమిగ్రేషన్ దగ్గరే వీళ్ళని పట్టుకుని వెంటనే పోలీసులకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులకి ఎవరైతే సంబంధిత అధికారి మరి ఎల్ఓసి కోసం ఆయన అర్జీ పెట్టారో, ఎవరైతే కనుక సంప్రదింపులు జరిపారో వాళ్ళకి సమాచారం అందిస్తారు. వెంటనే వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పారిపోదాం అనుకున్నటువంటి నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకు తీసుకొస్తారు. అయితే ఆ రకంగా పారిపోకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు, అందుకని చెప్పి ఎల్ఓసీలు ఎత్తేసేలాగా చూడండి అని చెప్పేసి అని న్యాయస్థానాన్ని కోరుతా ఉన్నారు. ఎంత సిగ్గుచేటిది. మొన్న చూసాం మద్యం కుంభకోణం కేసు అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు వాళ్ళు కూడా ఇలాగే పారిపోవాలని చూశారు. ఇంకా చాలామంది, అసలు కేసిరెడ్డి రాజ్ దుబాయ్ పారిపోయాడు, మళ్ళీ వచ్చాడు, ఇక్కడ ఏదో పనులు చూసుకున్నాడు, చక్కబెట్టుకున్నాడు, మళ్ళీ చెన్నై నుంచి పారిపోదామని చూశాడు, వెంటనే పోలీసులు పట్టుకున్నారు. అదే రకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా బెంగళూరు దగ్గర పట్టుకున్నారు కదా, పట్టుకుని తీసుకొచ్చారు పారిపోదాం అనుకుంటా ఉంటే. అంతకుముందు కాకాని గోవర్ధన్ రెడ్డి అతను కూడా ఇలాగే పారిపోయాడు. ఇలాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా వాళ్ళు చేసినటువంటి తప్పులను కూడా అనకూడదు, వాళ్ళు చేసినటువంటి నికృష్టాలు ఆకృత్యాలు
పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలు శాపాలై వెంటాడుతూ కేసుల రూపంలో అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు వస్తే దేశం విడిచి పారిపోదాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అలాగే లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు. వాళ్ళ మీద వీళ్ళ పైత్యం, ఎందుకంటే అధికారం కోల్పోయామనేటువంటి అక్కసుతోటి జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టించడం, ఇవన్నీ కూడా చూసి మరి సహజంగా అధికారంలో ఉన్నప్పుడు ఊరుకోరు కదా, కేసులు పెడతారు కదా. చంద్రబాబు నాయుడు గారు అభిమానులు అవ్వచ్చు, లోకేష్ గారు అభిమానులు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అవ్వచ్చు. వాళ్ళని రాజకీయంగా కానీ వ్యక్తిత్వంగా కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారిని సినిమాల పరంగా ఆయన అభిమానించేటువంటి వాళ్ళు కానీ వాళ్ళు కేసులు పెట్టారు. 14 కేసులు నమోదయ్యేటప్పటికి పారిపోదామని చూస్తే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఆ లుకౌట్ నోటీసుల విషయంలో కూడా సరే ఏడిస్ చచ్చిపోతున్నాడు, మరి అన్నమయ్య జిల్లా ఎస్పీ గారికి నిన్న న్యాయస్థానం చెప్పింది వాడు ఎక్కడికి పారిపోను అని చెప్పి కనుక ఆ సజ్జల భార్గవరెడ్డి అనేవాడు అఫిడవిట్ ఇచ్చి పూచీకత్తులు ఇస్తే అప్పుడు ఆ లుకౌట్ నోటీసులు ఏదో మరి దాని మీద కూడా చూసి చూడనట్లుగా అవి తొలగించే విధంగా ఏదో చర్యలు చేపట్టండి అని చెప్పారు. అయితే ఈ పరిణామాలన్నీ మాత్రం ఓకే, ఈ రోజున విచారణకి సహకరించాలి అన్నారు. విచారణకి సహకరించాలి అన్నప్పుడు అసలు అతని పైన ఎందుకు లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే దానికి కూడా నిన్న పోలీసులు చెప్పారు, అయ్యా విచారణకి రండి అని చెప్పి మేము నోటీసులు ఇచ్చి 48 నోటీసులు కదా, 48A నోటీసులు ఇచ్చి కదా విచారణకు పిలుస్తారు. అందుకని ఇదిగో మిమ్మల్ని విచారణకు పిలుస్తున్నాం అని చెప్పి 48A నోటీసులు ఇవ్వడానికి వెళ్తే మేము అధికారంలో లేమా, గతంలో మాకు తెలియదా ఎట్లా రావాలో ఎట్లా రాకూడదో, ఎప్పుడు రావాలో మాకు తెలుసులే అన్నట్లుగా నోటీసులు తీసుకోవడానికి కూడా బలుపుని చూపించారు వీళ్ళు. ఇదే సజ్జల భార్గవరెడ్డి బలుపుని చూపించాడు పోలీసుల దగ్గర. పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళ తరహా ట్రీట్మెంట్ ఇస్తారు. అందుకే వెంటనే లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఇప్పుడు అది పట్టుకుని మమ్మల్ని అసలు దేశం విడిచి బయటకు వెళ్ళొద్దంటున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, నా మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముందుకు చర్యలు ఇవ్వండి అంటే మీరేమో నా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడతారు. సంస్కారహీనంగా ఉన్నాయి నువ్వు పెట్టిన పోస్టులు అని చెప్పి న్యాయస్థానం చెప్పింది. నువ్వు పెట్టినటువంటి పోస్టులు అవమానకరంగా అసభ్యకరంగానే కాదు, సంస్కారహీనంగా, అంటే నీ అమ్మ బాబు నీకు చిన్నప్పటి నుంచి ఏం బుద్ధి చెప్పి పెంచారు అని చెప్పి న్యాయస్థానం నేరుగా అడిగింది. ఇలాంటి మాటలు పడ్డవాడు ఎవడైనా కూడా చీమునెత్తురున్నవాడైతే చచ్చిపోవాలి. కానీ సజ్జల భార్గవరెడ్డికి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి అవే ఉండవు కదా, సిగ్గు, శరం, మానం, అభిమానం అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి వాళ్ళు దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగానే వ్యవహరిస్తూ ఉంటారు. మరి నిన్న న్యాయస్థానంలో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామాలన్నింటినీ ఒక్కసారి బేరీజ్ చేసుకుంటే మళ్ళీ ఖచ్చితంగా ఆయన విచారణకు పిలుస్తారు సజ్జల భార్గవరెడ్డిని పోలీసులు, ఆయన పైన ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో. ఆ విచారణలో ఆయన సహకరించకపోతే మాత్రం ఖచ్చితంగా ఈసారి న్యాయస్థానానికి తీసుకెళ్ళి ఇదిగో మాకు విచారణకి ఎక్కడా సహకరించట్లేదు, అందుకే లుకౌట్ నోటీసులు ఇచ్చాం, ఇప్పుడు ఆయన కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాలి, కాబట్టి మిమ్మల్ని అరెస్టు చేసేందుకు వీలుగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి న్యాయస్థానాన్ని కోరటం. న్యాయస్థానం కూడా ఇప్పుడు ఏవైతే ఈ సోషల్ మీడియా పోస్టులపైన వీటిపైన స్పందించినటువంటి తీరుతోటి రాబోయేటువంటి రోజుల్లో అతి త్వరలోనే సజ్జల భార్గవరెడ్డి అరెస్టు తప్పదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.